రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎదురుగా కన్నమాంబ గుడి తల్లి వీధిలో అబ్దుల్ కలాం గారి పేరు మీద ఐఏఎస్ అకాడమీ ఒకటి ఉందని చాలామంది తెలుసు. పుష్కర కాలమైంది పెట్టి దీన్ని స్థాపించిన వాళ్ళు మన ఎదురుగా ఉన్నారు గేదెల శంకర రామ్ గోపాల్ గారు. సార్, అసలు కోచింగ్ అనేటప్పటికీ అందరూ హైదరాబాదు లేకపోతే ఇంకా మెట్రో సిటీస్కి వెళ్ళే పరిస్థితుల్లో మీరు ఓ జిల్లాలో ఒక అధికారిగా ఉన్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవి చేశారు. ఎడ్యుకేషన్ లైన్ ఎందుకు తీసుకున్నారు? ఈ ఉపాధి అవకాశాలు పిల్లలకు కల్పించాలి, ముఖ్యంగా ఐఏఎస్, గ్రూప్ 1 ఇట్లాంటివి కెరియర్గా వాళ్ళు ఎంచుకోవడానికి మీరు ఎందుకు ఉభయ గోదావరి జిల్లాల కేంద్రమైన రాజమండ్రిలో ఇక్కడే పెట్టడానికి కారణం ఏంటి? మనం పెట్టింది 2013 అండి. అబ్దుల్ కలాం గారి పేరు మీద ఆయన బతుకుండగా పెట్టాం. ఆ పెట్టిన సందర్భం ఏంటంటే 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది కదా. నాకు బాగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. హైదరాబాద్ ఎందుకు వెళ్ళాలి, ఆంధ్ర ఐఏఎస్ స్టడీ సర్కిల్ పెడదాం అనుకున్నాను. అది కూడా వద్దని కలాం గారి పేరు మీద పెట్టాను. కానీ మన ఆంధ్రలో నేను హైదరాబాద్ పెట్టను, ఇక్కడే పెడతానని. మన లోకల్ ఏరియా డెవలప్ కావాలి, లోకల్ ఏరియాని ఇంప్రూవ్ చేయాలి. మనం ఏదైతే హైదరాబాద్లో మనం వెళ్ళొచ్చి నేర్చుకున్నాము, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నాను నేను MA, PG అండ్ ఆల్సో ఐ గాట్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ ఆల్సో నేను హిస్టరీ మీద కూడా 99లో స్టూడెంట్గా ఉన్నప్పుడే బుక్స్ రాశాను. సో అట్లా ఇక్కడ మన రాజమండ్రిలోనే స్థానంగా చేసుకోవాలి. మన గోదావరి ప్రాంతం చాటి చెప్పాలి, మన గోదావరి మనిషిని. సో మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర అనే ఫీలింగ్తోనే పెట్టాను నేను. ఆంధ్రాలోనే ఉండాలి, ఆంధ్ర ఫీలింగ్తో పెట్టాను. హైదరాబాద్ అయితే చాలా ఫైనాన్షియల్గా బాగుంటుంది. బట్ నేను ఆఫీసర్గానే ఈ జిల్లాలో చేస్తున్నాను. అలాగే మా మిస్సెస్ సూర్యకుమారి మేడం, ఆవిడ కూడా మీకు పరిచయం చేస్తాను. మేడం అంతా చూసుకుంటారు. బట్ ఓవరాల్గా నేను గైడెన్స్ కానీ ఆన్లైన్లో గైడెన్స్ కానీ నేను ఇస్తూ ఉంటాను. నాకు ఒక ప్యాషన్ అండి. ఏంటంటే మేము చదువుకున్నాము, ఐఏఎస్ ఎగ్జామ్ కూడా నాకు సొంత అనుభవం ఉంది. మన వాళ్ళు తయారు చేయాలనే ఒక లక్ష్యం. అంటే నాకు రాలేకపోయినా కానీ నేను గ్రూప్ 1 ఆఫీసర్గా సెటిల్ అయ్యాను. బట్ ఐఏఎస్ మన ఆంధ్ర వాళ్ళు తయారు చేయాలి అనే ఒక తపనతో పెట్టడం జరిగిందండి. ఇది తపనేనండి, ఎందుకంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాము అండి. యాక్చువల్లీ బేసికల్లీ అవసరం కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఇప్పటికీ మనము 2780 మంది స్టూడెంట్స్కి ఇంక్లూడింగ్ ఐఏఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, SSC, రైల్వే, బ్యాంకింగ్, అలాగే సచివాలయం, అట్లా మొత్తం 2780 మందిని మనం తయారు చేయగలిగాం. అంటే నేను ఆన్లైన్లో కూడా స్టేట్ అంతా బాగా తెలుసు. నేను ఆన్లైన్లో 2018లోనే కోవిడ్కి ముందే ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేసిన వ్యక్తిని నేను. మంచి నేను గ్రూప్ 3 ఆ రోజు నోటిఫికేషను 2018లో 1000 మంది ఉద్యోగాలకి ఆ మొత్తం నోటిఫికేషన్ 1000 రాష్ట్రం అంతా. నా దగ్గర 240 మంది తీసుకున్నారు అప్పుడు ఆన్లైన్లో. 95 మందికి వచ్చేసింది. అన్ని జిల్లాల్లో టాపర్సే. నెల్లూరు, కడప, కర్నూలు, అందరూ టాపర్స్ అయ్యారు. ఎందుకంటే నేను ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్ ఆన్లైన్ కోర్సులు, అప్పుడు ఆన్లైన్ కోర్సులు కూడా లేవు పెద్దగా. రామ్ గోపాల్ గారు, ఇప్పుడు విద్యా వైద్యం అన్నది పూర్తి స్థాయిలో వ్యాపారంగా మారిపోయినాయి ఈ రోజుల్లో. స్కూల్ ఎడ్యుకేషన్లో లాభాలు ఎక్కువ వస్తాయి అనేది బేసిక్గా అందరికీ తెలిసిన విషయం. కానీ మీరు ఇంటర్మీడియట్, డిగ్రీ పెట్టారు, తర్వాత ఈ కోచింగ్ సెంటర్స్ని మెట్రో సిటీస్లో ఏ విధంగా ఉంటాయి ఏర్పాట్లు కానీ, లైబ్రరీ కానీ, ఇవన్నీ కూడా చాలా ఎఫర్ట్ పెట్టి ఇలాంటి ప్రాంతాల్లో మీరు పెట్టడం ఒక సాహసం కింద చెప్పాలి. మీరు ఫేస్ చేస్తున్నారు ఇబ్బందులు. గత దశాబ్ద కాలం, పుష్కర కాలం అయిపోయింది మీరు పెట్టి. అంటే మన యాక్చువల్గా మీరన్న మంచి పాయింట్ అడిగారండి. ఎందుకు మీరు హైయర్ ఎడ్యుకేషన్ తీసుకున్నారని నిజంగా నాకు క్లారిటీ ఉంది పెట్టినప్పుడే. అంటే నాకు కమర్షియల్ మైండ్ లేదు. నేను చనిపోయే లోపల నా కళ్ళ ముందు చూసుకోవాలి నా విజేతలని హైయర్ ఎడ్యుకేషన్ పెట్టాను. అంటే డబ్బులు అనేవి ఓరియంటేషన్ ఉంటే స్కూలే పెట్టుకోవాలి కాదు. నేను నా కళ్ళ ముందు విజేతలు తయారు చేయాలి, ఆ సంతృప్తి పొందాలి. ఇంతమందిని చేశాము, మన భవిష్యత్తు భారతదేశానికి, రాష్ట్రానికి మనం లీడర్స్ని తయారు చేయాలి. అది తప్పనండి. యాక్చువల్గా చాలా డిస్కషన్ కూడా జరిగింది దీని మీద. ఈ చిన్న విషయం కాదు, మీరు బాగా ఎలా పాయింట్ పట్టుకున్నారో తెలియదు. కానీ నాకు అందరూ స్కూలే స్టార్ట్ చేస్తారు డబ్బు సంపాదించాలనుకున్నాను. కాలేజ్ చేయడానికి ఏకైక లక్ష్యం ఏంటంటే నేను బతుకున్న కాలం, యాక్టివ్గా ఉన్న కాలం ఇంకొక 10 years. ఈ 10 yearsలో మన కళ్ళ ముందే మనం చూసుకోగలుగుతాం.
అదే ఎల్కేజీలో పెట్టాను అనుకోండి, అప్పటికి నేను బతుకుంటానా లేదు. ఎల్కేజీ ఫీజులు ఎక్కువగా ఉంటున్నాయి కాలేజీ ఫీజులు కన్నా. Yes, of అసలు course, of course. అందరూ అంటే డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవాళ్ళు చేసే పని స్కూలింగ్ మెయిన్. కానీ అంటే మీరు ఒక ఫ్యాషన్తో మనం ఐఏఎస్ అవ్వకపోయినా అలా తయారు చేయాలనే ఒక ఆలోచన అన్నది గ్రేట్. చాలా సంతృప్తి ఉందండి. ఎందుకంటే 2013లో బాలు మహేంద్ర అని మన ధవళేశ్వర అబ్బాయిది ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఐఏఎస్ మెయిన్స్కి నా దగ్గరికి వచ్చాడు. ఓకే. 2013లో ఆయన బెంగళూరులో ప్రిలిమ్స్ కోచింగ్ తీసుకున్నాడు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు. మన ఊరే కాబట్టి వచ్చాడు. ఏవో ఇక్కడ ఐఏఎస్ పేపర్లో చూశాడు, ఈనాడు పేపర్లో చూసి, సార్ నాకు నేను మొత్తం మాట్లాడిన సార్ మీలాగా నాకు ఎవరు చెప్పలేదు సార్, నేను బెంగళూరు వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను కోచింగ్కి, అమెరికాలో ఉద్యోగం చేసి ఇక్కడ రిజైన్ చేసి వచ్చాను సివిల్ సర్వీస్ కోసం అంటూ చాలా బాగా చెప్పారు, మీరు నాకు గైడెన్స్ ఇవ్వండి సార్ అని అడిగాడు. 2013 ప్రత్యేకత ఏంటంటే యూపీఎస్సి ఐఏఎస్ పరీక్షని యూపీఎస్సి కండక్ట్ చేస్తుంది. మొత్తం యూపీఎస్సి చరిత్రలోనే ఫస్ట్ టైం పూర్తిగా మార్చేశారు ఎగ్జామ్ని, మోడల్. ఓకే. అలాంటి ఇయర్లో ఆయనకి నేను గైడెన్స్ ఇచ్చాను. అంటే ఓన్లీ మెయిన్స్కే, నాట్ ప్రిలిమ్స్. అన్నీ నేనే పేపర్లు, అన్ని సబ్జెక్టులు నేనే పెట్టాను, అన్నీ నేనే దిద్దాను. ఛాలెంజ్గా తీసుకున్నాను. అంటే నా అనుభవాన్ని, అంటే 2013 మనకు కూడా ఫస్ట్ ఇయర్ కదా, ఫస్ట్ ఇయర్ అసలు నో మనీ నేనేం తీసుకోలేదు. ఎందుకు ఒకరికి ఎందుకు తీసుకోవడం, మనకి ఇక్కడ ఎవరు రారు కదా రాజమండ్రి. సో ఆయన మాత్రం గుర్తుపెట్టుకెళ్ళాడు. స్టూడెంట్ గొప్పతనం కూడా ఉంది. అంటే నా గురువుని స్టూడెంటే గుర్తుపట్టాలని అంటాను నేను, లేకపోతే నేను చేయను, నా పని కాదు అది. ఆయన అంటే విన్న తర్వాత ఆయన క్లారిటీ వచ్చేసింది. ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ క్లారిటీ. నేను సరైన వ్యక్తి దగ్గరికి వచ్చాను, ఈ 3 నెలలు నేనేమి చేయలేను, ఎంతో కొంత అనుభవాన్ని ఉపయోగించుకోవాలి. ఆయన అనుభవం, నా అనుభవాన్ని అయిపోయినా ప్రయోగాత్మకంగా ప్రయోగించాను. వెంటనే సూపర్ సక్సెస్ వచ్చింది. ఈరోజు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్లో ఆయన గుజరాత్లో కస్టమ్స్ కమిషనర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ ఆయన ఎంత గొప్ప ఆఫీసర్ అయ్యాడంటే నాకన్నా పెద్దోడయ్యాడు. అది ఆనందం గురువుగా మీకు. చాలా చాలా ఆయన చాలా చోట్ల మీటింగ్లో చెప్పాడు, నేను రూపాయి తీసుకోలేదు సార్ నా దగ్గర అని. అది అంతకన్నా సంతృప్తి ఉంటుంది. నిజంగానే ఆ రోజు ఒకరిదే తీసుకుంటే ఏ ఉపయోగం మనకి, మనం కోర్స్ కూడా స్టార్ట్ చేయలేదు. బట్ ఆయన గైడెన్స్ అడిగాడు కాబట్టి నేనే. మెయిన్ ప్రజెంటేషన్ స్కిల్స్ అండి ఐఏఎస్ రావాలంటే, ఎంత నాలెడ్జ్ ఉన్నా. సార్ అంటే మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టడంలో కానీ, లేకపోతే మీరు కోచింగ్ తీసుకున్నా అని చెప్తున్నారు కదా, హైదరాబాద్లో నేను కోచింగ్ తీసుకునే శక్తి లేదండి అప్పుడు నాకు. గవర్నమెంట్ ఏపీ స్టడీ సర్కిల్ ఒకటి ఉంది, దాంట్లో చదువుకున్నారు. అంటే అప్పటికి నేను అది కూడా టెస్ట్ ఉంటుంది, అది రాసేటప్పటికి నాకు అన్నీ వచ్చేసింది. గవర్నమెంట్ అవసరం లేదు. అంటే వాళ్ళ స్థాయి, వాళ్ళ టెస్ట్ ఎప్పుడైతే క్వాలిఫై అయ్యానో ఆటోమేటిక్గా ప్రిలిమ్స్ కూడా వచ్చేసింది. బట్ గవర్నమెంట్ ఏపీ స్టడీ సర్కిల్ ఆంధ్రప్రదేశ్లో మన దగ్గర ట్యాంక్ బండ్ దగ్గర ఉండేదండి. నేను అక్కడ చదువుకున్నాను. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాదు. యాక్చువల్గా నాకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని ఇది ఐఏఎస్ ఎగ్జామ్ కానీ టఫ్, అది వచ్చింది. అంటే రీసెర్చ్ చేసినందుకు నెలకి 25,000 నుంచి 30,000 50,000 ఇస్తారండి. ఈ రీసెర్చ్కి ఓన్లీ కాలేజ్ కూర్చొని 5 years ఇస్తారు. అది ఈ జాబ్ వచ్చిందని అది వదిలేసి మళ్ళీ ఇందులోకి వచ్చాను. పిహెచ్డీ జాయిన్ అయ్యి ఇందులోకి వచ్చాను. ఒక ప్యాషన్ నేనండి అంతకన్నా. ఎందుకంటే చాలా హార్డ్షిప్ చూశాను. మనం 2013లో నుంచి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్గా మంచి సక్సెస్ సాధించాం. అయితే లోకల్లో కాలేజ్ పెట్టి ఇంటర్ డిగ్రీ నుంచే మనం కోచింగ్ ఇస్తే, మా దగ్గర కోచింగ్ వచ్చే వాళ్ళందరూ ఆఫ్టర్ పీజీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ వస్తున్నారు. ఇంటర్ డిగ్రీ నుంచే కోచింగ్ ఇస్తే సక్సెస్ రేట్ ఇంకా హైగా ఉంటుంది అనే ఆలోచనతో ఈ జూనియర్ డిగ్రీ కాలేజ్ పెట్టాం. ఈ జూనియర్ డిగ్రీ కాలేజీలో ఈ క్యాంపస్ ఆల్మోస్ట్ 10 crores వర్త్ అండి. బ్యాడ్ లక్ ఏంటంటే కాలేజ్ ఓపెనింగ్ అంతా కూడా కోవిడ్ వచ్చింది. కరెక్ట్గా ఓపెన్ చేశారు, కోవిడ్ వచ్చింది. 2020లో జనవరిలో ఓపెనింగ్ అయితే మార్చిలో కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్తో మాకు కమర్షియల్ ఓరియంటేషన్ లేకపోవడం కూడా అదొక రీజను. బట్ ఇప్పటికీ మంచి పిల్లలు మంచి చాకుల్లాగా ఉన్నారు, మంచి రిజల్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ 95% అట్లా ఉన్నారు. మా డిగ్రీ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చినాయి. మన దగ్గర చదువుతుండగానే గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి.